ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. మే 16వ తేదీ శుక్రవారం నాడు ఒకరు మీ మీద పూర్తి అసవ్యం అనేది వస్తుంది. మరి ఇంతకీ కుంభరాశిలో జన్మించిన జాతకులు మే 16వ తేదీ శుక్రవారం నాడు ఈ రోజు వీరి జీవితంలో జరగబోయేది ఏంటి? ఒకరి మీద మీ యొక్క రాశి వారికి పూర్తిగా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఎందుకు కలుగుతుంది? ఏ విధంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? కుంభరాశి వారికి సంబంధించిన 16వ తేదీలో ఎలాంటి జ్యోతిష్య ఫలితాలు పొందుకోబోతున్నారు? ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థం అవుతుంది. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు. శతభిషం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికే వస్తారు. ఈ రాశి వారికి సంబంధించినది ఫుల్ రెమినేషన్ అనేది కూడా మీకు అర్థం అవుతుంది. ఇంకే మాత్రం లేట్ చేయకుండా వేద జ్యోతిష శాస్త్రం గ్రహాలు సంచరణకు మరియు నక్షత్ర సంచరణలకు చాలా ప్రాధాన్యమైనటువంటి పాత్ర అనేది ఉన్నది. అయితే శనిదేవుని గురించి మనం అనుకుంటాం కదా, ఆ యొక్క శనిదేవుని కర్మలకు అధిపతిగా చెబుతూ ఉంటారు. అయితే దానికి మనందరికీ కూడా తెలిసేది ఒక శని కీలకమైన గ్రహాలలో ఒక గ్రహం ప్రకటించబడుతుంది. శనిదేవుని యొక్క గమనం తద్వారా రాశులు వారి జీవితాలపైన ప్రభావాలను చూపిస్తుంది. శని నిర్దిష్ట సమయం తర్వాత వివిధ రాశుల నక్షత్రాలు బదిలీ చేస్తూ ముందుకు సాగుతూ ఉంటాయి. అయితే మే 16వ తేదీన శని గ్రహం ఉత్తర భద్ర నక్షత్రంలో సంచరించబోతుంది. ఉదయం 7:52 ఆ శని దేవుడు సంచారం సాగుతుంది. ఉత్తర భద్ర నక్షత్రంలో శనిదేవుడు సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతుంది. మరి ఆ రాశుల్లో ఒకటి కుంభరాశి అనుకోండి. మీరు వింటున్నది నిజమే. అయితే ఆ కుంభరాశికి సంబంధించిన శని మరో ఇంట ఉన్నాడు. దాంతో మీకు బాగా కలిసి వస్తుంది. ఇన్నాళ్ళు చాలా మంది మీలో అంటే కుంభరాశికి చెందినటువంటి ఎక్కువ మంది వ్యక్తులు మిడిల్ క్లాస్ వాళ్ళతో ఉండి సతమతమైపోతున్నట్లయితే గనక వాళ్ళకైతే ఈ యొక్క జీవితం అనేది ఒక్కసారిగా చేంజ్ అనేది అవుతుంది. ఎదురుబడినా నిలబడతారు. వారు నక్కతోక తొక్కినట్లే తోక ముడుచుకుంటారు. వీరి తెలివితేటలతో వ్యాపారంలో కింగ్ లాగా ఎదుర్కొంటారు. ఇక ఏదైనా వ్యాపారం చేస్తూ ఉన్నారో ఆ యొక్క బిజినెస్ లో మీరు బాగా రాణిస్తారు. ధనలాభం కలుగుతుంది. అంతే కాదండి, మీ యొక్క వైవాహిక బంధం మీరు చాలా స్ట్రాంగ్ గా బలపడుతుంది. ఉద్యోగాల నుండి ఉద్యోగస్తులను సాధిస్తారు. మీ లైఫ్ లో సెటిల్ అయ్యే రంగంలో ఈ యొక్క కుంభరాశి వారు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలుగా కలిసి మీకు వస్తుంది. ఇక్కడి నుంచి కుంభరాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుంది. మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయాన్ని సాధిస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుంభరాశి వారు గుర్తుపెట్టుకోండి, ఇది మీ యొక్క లక్షణాలను సాధించే సమయం కూడానండి. మీరు మరింత ధైర్యాన్ని బలాన్ని పొందుకునేందుకు మీరు ఎక్కువ అవకాశం ఉందండి. ఇక వ్యాపారం చేస్తున్న వ్యక్తులు తరచుగా లాభాలను ఆర్జించేతూనే ఉంటారు. ఆర్థిక ప్రయోజనాలు పొందుకుంటారు. విద్యార్థుల నుండి ఫలితాలను పైగా ఉన్నత ఫలితాలను పొందుకుంటారు. ఇకపోతే కుంభరాశిలో జన్మించిన వారు జాతకులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క వ్యక్తులు మే 16వ తేదీ శుక్రవారం నాడు ఒకరి మీద మీరు పూర్తిగా అసవ్యం వస్తుంది అని అనుకున్నాం కదా. ఇంతకు ఎవరి మీద అసవ్యం అనేది వస్తుంది ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కుంభరాశిలో ఎవరైతే మీరు గాఢంగా ఒక వ్యక్తిని ప్రేమించి చాలా అంటే చివరికి ఆ ప్రేమ వివాహం చేసుకోవాలి, మీ ఇంట్లో వారిని కూడా ఒప్పించి ఎప్పుడైతే మీరు ఆ యొక్క వ్యక్తి దగ్గరికి పూర్తిగా మీరు ప్రేమను అందించారో కానీ
అటువంటి వ్యక్తి ఎవరైతే కావచ్చండి, ఎవడైనా కావచ్చు, ఆడైనా కావచ్చు, మొగైనా కావచ్చు, ఎవరైనా కావచ్చండి, మీకు ఆ వ్యక్తి అయితే ద్రోహం చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వారు మీతో మాత్రమే రిలేషన్ కాకుండా వేరొకరితో సంబంధాలు, వేరొకరితో రిలేషన్స్ కూడా పెట్టుకొని ఉంటారు. దానివల్ల మీరు వ్యక్తులు చెప్పడం ద్వారా గాని, వినడం ద్వారా గాని, మీరు చూడడం ద్వారా గాని ఆ కుంభరాశికి సంబంధించింది జరగడమన్నమాట. ఇలా జరగడం వల్ల మీరు ఆ వ్యక్తిని చూసి విని అయినా సరే తట్టుకోలేక ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. కాబట్టి ఏవైతే కబుర్లు చెప్పి మిమ్మల్ని మోసం చేసి మీతో రిలేషన్ లో ఉంటూ వేరొకరితో రిలేషన్ లీడ్ చేస్తూ ఉన్నారో వాళ్ళను చాలా అంటే చాలా మీరు అసభ్యం అనేది పెంచుకుంటారు. ఇక 16వ తేదీన ఈ యొక్క వ్యక్తి గురించి పూర్తి నిజం తెలుసుకొని ఆ వ్యక్తి మీద పూర్తిగా అసభ్యం వస్తుందన్నమాట. మరొకసారి జీవితంలో ముఖం చూడలేకుండా ఉంటారు. అసలు ఎప్పుడు కలవకూడదు, మాట్లాడకూడదు అని మీరు డిసైడ్ అవుతారు అన్నమాట. అంతలాగా అసభ్యం వస్తుంది. ఎందుకంటే ప్రాణంగా ప్రేమించారు కదా, పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు కదా, పెద్దలను కూడా చెప్పారు, ఇంట్లో వారికి కూడా తల్లిదండ్రులకు చెప్పి ప్రేమ వివాహం చేసుకోవాలని ఒప్పించుకున్నారు. చివరికి ఆ వ్యక్తి ఇలా చేస్తే ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి? ఇలాగా అసభ్యం వస్తుందన్నమాట. కాబట్టి మీరు కూడా ఆ విధంగా కుంభరాశి వారు మీకు అన్ని రకాలుగా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటి నుంచి కూడా మీకు శని అనేది సపోర్ట్ చేయడం వల్ల శని మీకు చాలా సపోర్టింగ్ గా ఉంటుంది. చెడు అనేది అనుకుంటారు, కానీ ఆ చెడు శని తలుచుకుంటే మీరు కుంభరాశి వారు డేంజర్ గా అనేది ఉన్నదన్నమాట. గ్రహ సంచారం ప్రతిదీ అనుకూలంగా ఉంటుంది. ఇక శని గ్రహం మీకు తోడుగా ఉంటే ఇక అన్ని గ్రహాలు మీకు ప్రతికూలంగా ఉన్నట్టే, ఇక పనికి రావు. ఇక మనసులో ఒకటి తీసేసి అసభ్యంతో మాత్రమే కాదు మరొకసారి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి తప్పైపోయింది క్షమించండి అన్ని గాని అస్సలు అట్లాంటి వ్యక్తులను మాత్రం ఎప్పుడు కూడా దగ్గరికి దరిదాపులోకి చేరనివ్వద్దు. అది మీకు చాలా మంచిదండి. ఆ విధంగా శని అనేది మీకు చాలా జీవితంలో చెడు జరుగుతుంది అనుకున్నప్పుడు ఒక చెడును సైడ్ చేసేటప్పుడు అన్నమాట. శని గ్రహానికి అంత పవర్ ఉందండి. ఆ శని గ్రహం అనేది మీకు చెడు కాదు, చాలా మంచిదిని ఇస్తుంది. కానీ మనల్ని అయితే కుంభరాశి వారు ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుందని, ఇక మనం ఈ విషయం సంబంధించింది ఇలా ఉంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా అనుకున్నటువంటి మార్పులు మీరు రాబోయే రోజుల్లో చూడబోతున్నారండి. వృత్తి వ్యాపారాలు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక ఉద్యోగ సంబంధించింది మీ యొక్క పై అధికారుల నుండి మీ వైపు మొప్పును పొందుతారండి. సహోద్యోగులు సహాయం సహకారాలు పూర్తి స్థాయిలో అందుకోబోతున్నారు. అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాత్రం ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించండి. ఇక మీ సొంత ఇంటి కోసం ప్రణాళిక అంటే ఒక ప్లాన్ చేసుకోవడం, సొంత ఇంటికి లోన్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా మీకు సహానుకూలంగానే ఉన్నాయి. ఇక ఛాన్స్ ఉంది. ఇకపోతే చదువుల్లో గనక ఉద్యోగాల్లో గనక రానిచ్చేటువంటి నెంబర్ 1 గా వారి యొక్క జీవితం ఉంటుంది. తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు. ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుంచి రాబోయేటువంటి ఆస్తులు కూడా వచ్చే సూచనలు కనబడుతున్నాయి. ఇక కోర్టు తగాదాలలో ఉన్నటువంటి భూములు మీ సొంతం కాబోతున్నాయి. ఇక ఈ సమయంలో పూర్తి చేయండి జరుగుతుంది. మంచి అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక బలం వల్ల మీరు ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది. ఆర్థికంగా మీ యొక్క కుంభరాశిలో జన్మించిన జాతకులు లాభాన్ని చూడబోతున్నారు. నష్టాలు ఉన్న వ్యక్తులు కూడా మీకు లాభాలు రావడం వల్ల, ప్రాపర్టీ రావడం వల్ల మీరు మరింత ముందుకు అడుగు వేస్తారు. జీవితంలో మీరు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. ఇలా ఎన్నో రకాల డబ్బు ఉండి కూడా మీరు ఎవరైతే అప్పులు లేదంటే మీకు కోర్టు తగాదాలలో ఉన్నవారు కానీ అప్పుల్లో సతమతం అవుతున్నటువంటి కుంభరాశి వారందరూ కూడా ఈ సమయంలో వాటి నుండి బయటపడతారండి. కోర్టు కేసుల్లో ఉన్నటువంటి మీ ఆస్తి మీకు వస్తుంది. అప్పుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు మీ యొక్క అప్పులు తీర్చడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి డబ్బు లోటు లేకుండా ఉంటుంది. సో చూసారు కదండి, కుంభరాశి వారు మే 16వ తేదీ శుక్రవారం నాడు ఎవరి మీద పూర్తిగా అసభ్యం అనేది వేస్తుంది. తర్వాత ఏం చేస్తారు, అదే విధంగా మే 16వ తేదీలో మీ జీవితంలో ఏం జరుగుతుంది అంటే గ్రహ సంచారం మీకు ఏ విధంగా అనుకూలంగా ఉన్నాయి, గోచారాలు ఫలితాలు మీకు ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి,
ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు ఈ వీడియో ద్వారా సూచి తెలుసుకున్నాం కదా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.